హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఎస్టర్డే మనము రెసిస్టెన్స్ వాల్యూ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసామండి. ఒకసారి గమనించండి. సో ఈ వాల్యూని మనం రెసిస్టెన్స్గా ఫైండ్ అవుట్ చేసాం. అలాగే సపోర్ట్ యొక్క వాల్యూ ఈ క్యాండిల్ గమనించండి, ఈ యొక్క క్యాండిల్ని. సో ఈ క్యాండిల్ని మొత్తం మనము ఏం చేసాము, ఒక సపోర్ట్ జోన్ అండి. ఎప్పుడైతే ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అవుతుందో మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వాల్యూ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడి వరకు ఫాల్ ఉంటుంది అన్న విషయాన్ని అప్డేట్ చేస్తాం అనుకున్నాం. బట్ ఈరోజు జర్నీలో ఉండడం వల్ల బెంగళూరు జర్నీలో మనం అప్డేట్ అయితే చేయలేకపోయినామండి నెక్స్ట్. బట్ ఇప్పుడు నెక్స్ట్ రేపటి ఇంపార్టెంట్ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ వాల్యూ చూడండి. ఒకసారి ఈ వాల్యూని గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అయితే తీసుకుందండి. సో ప్రశాంతంగా మనము సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటున్నామండి, ఎటువంటి తొందర అవసరం లేదు. ఒకసారి గమనించండి. రేపు నిఫ్టీ ప్రిడిక్షన్ గురించి మనకు తెలిసినప్పుడే మనము మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండగలుగుతాం. సో ఇక్కడ గమనించండి, 3 టైమ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏమైంది, సపోర్ట్ అయితే తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందండి. అలాగే ఈ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ప్రీవియస్ డే ఏం జరిగిందో అదొక విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఒక్కసారి ఇక్కడ గమనించండి. అంతకుముందు ఇది 18th అండి. 18th క్లోజ్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. 18th క్లోజ్ గమనించినట్లయితే 18 క్లోజ్ ఈ వాల్యూ అండి. సో 18 క్లోజ్ తర్వాత నెక్స్ట్ మార్కెట్ 14 యొక్క క్లోజింగ్ ఈ వాల్యూ. సో 14 క్లోజింగ్ ఎక్కడ ఉందండి, 24,630. అలాగే 18 ఓపెనింగ్ ఎక్కడైంది చూడండి. 18 ఓపెనింగ్ ఆల్మోస్ట్ మనకు 24,869 దగ్గర అయిందండి. సో ఇది ఒక గ్యాప్ థియరీ అయితే ఇక్కడ మనకి యాక్టివ్ అవుతుందండి. రేపు ఇంకా మీకు కొద్దిగా క్లోజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, రేపు ఈ మల్టిపుల్ టైం యొక్క సపోర్ట్ని బ్రేక్ అయి బిలో సస్టైన్ అయితే ఆల్మోస్ట్ మనకు ఒక ఫాల్ అనేది, స్పీడ్ ఫాల్ అనేది చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మార్కెట్లో ఎప్పుడు కూడా ఇలానే జరగాలని ఎక్కడ ఉండదు. బట్ ఇక్కడ ఏ విధమైన సపోర్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి ఈ యొక్క 24,869 బిలో సస్టైన్ అయితే మనకు ఒక స్పీడ్ ఫాల్ అనేది చూసే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 24,630 అనుకుంటాం. బట్ అక్కడ ఏ కైండ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 24,869 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అవుతుందండి. అలాగే రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డబల్ టాప్ ఉంది చూడండి, ఇది ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది 24,956. ఓకే అండి. సో దీని తర్వాత నెక్స్ట్ ఏది సపోర్ట్ వాల్యూ అవుతుందంటే, ఏ సపోర్ట్ అయితే బ్రేక్ అయిందో అదే సపోర్ట్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. సో ఈ వాల్యూని, ఈ బాక్స్ జోన్ని ఒకసారి గమనించండి. సో ఇవి రెసిస్టెన్స్లుగా వర్క్ అవుతున్నాయి. సపోర్ట్గా 24,869 అవుతుందండి. ఒకవేళ దీని బిలో సస్టైన్ అయితేనే ట్రాప్ అవ్వద్దండి. ట్రాప్ అనేది తొందరపాటు పడి వెంటనే ట్రేడ్ చేయద్దండి, కన్ఫర్మేషన్ తర్వాతే తీసుకోండి. సో బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 24,630 మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఎవ్రీడే నైట్ 9 PM లైవ్ ఉంటుందండి. లైవ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.